ప్రభావతి మరియు మనోజ్ ఇద్దరూ కలిసి పూజలు నిర్వహించడానికి గుడికి వెళ్తారు. అది వీడియోలో తీసి కుటుంబ సభ్యులకందరికీ చూపిస్తాడు బాలు. చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ సీరియల్. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, క్షుద్ర పూజలు ఎవరో చేశారని చేస్తున్న ప్రయత్నంలో మనోజ్ మరియు ప్రభావతే క్షుద్ర పూజ చేసే వాళ్ళలాగా కనిపిస్తారు ఫ్రెండ్స్. అలా చాలా ఫన్నీగా ఉంటుంది మూమెంట్. ఇలా సీరియల్‌లోకి వెళ్తే షాప్‌లో దొరికినటువంటి కోడిగుడ్లను తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఒక పూజారి దగ్గరికి వస్తారు రోహిణి మరియు మనోజ్. ఆ యొక్క పూజారి ఆ కోడిగుడ్లను చూసి, "అయ్యో! ఇది కావాలనే చేశారు. చాలా నరదిష్టి. మీ షాప్ నడవదు. చాలా లాస్ అవుతావు. తిరిగి మళ్ళీ రోడ్లపైన తిరగాల్సి వస్తుంది. చాలా నష్టపోతావు. వీటి వల్ల చాలా సమర్థవంతమైన పూజ ఇది. దీన్ని తిప్పికొట్టాలి అంటే మీరు ఒక పరిహారం చేయాలి" అని చెప్పేసి పూజారి అనడంతో, "ఏంటి? ఏంటి చెప్పండి" అని అంటుంది రోహిణి మరియు మనోజ్. "ఇది ఏంటి అంటే నీకిష్టమైన వారు ఎవరు బాబు" అనడంతో, "మా అమ్మ నాకు చాలా ఇష్టం" అని చెప్పేసి మనోజ్ అంటుంటే, "అయితే మీ అమ్మ, నువ్వు ఇద్దరు కలిసి చేయాలి ఈ పూజ" అని చెప్పేసి చెప్తాడు. "సరే గురువుగారు చెప్పండి ఆ పరిహారం ఏంటో" అనగా, 2 రోజులు గుడికి వచ్చి మన టెంపుల్‌లో పొర్లు దండాలు పెట్టాలి. వేపాకులు కట్టుకొని అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాలి. హారతి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడంతో, "అవునా! నేనైతే చేస్తాను గానీ మా అమ్మ ఎందుకు సార్? ఎందుకు గురువుగారు" అని చెప్పి అనడంతో, "నీకిష్టమైన తల్లిగారు కాబట్టి తల్లికి కూడా ఈ యొక్క పూజలో సగం పాలు ఉంటుంది. అలా అయితేనే మీ తల్లిగారు, నువ్వు ఇద్దరూ కలిసి చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఎలాంటి అవాంతరాలు రాకుండా తిరిగి నీ యొక్క బిజినెస్ చాలా మంచిగా జరిగి తొందరలోనే గొప్ప లక్షాధికారివవుతావని" చెప్పేసి గురువుగారు చెప్తారు. "అవునా గురువుగారు! అవునా! చాలా సంతోషం. చెప్పండి, చెప్పండి" అనడంతో, 2 రోజులు ఎలాంటి వెజిటేబుల్సే తినాలి. నాన్ వెజిటేరియన్ తినకూడదు. తినకుండా ఉపవాసం ఉండాలి. కిందనే పడుకోవాలి. నేలపైన పడుకోవాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి అని చెప్పేసి కండిషన్స్ చెప్పడంతో, "అవునా గురువుగారు! సరే" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రోహిణి మరియు మనోజ్ ఇద్దరు కలిసి. ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ప్రభావతి ఇంట్లోకి వస్తున్న సందర్భంలో, "అమ్మా రా ఒకసారి నా రూమ్‌కు రా" అనేసి త్వరగా ప్రభావతిని రూమ్‌కి తీసుకెళ్తారు రోహిణి మరియు మనోజ్. "ఏంటిరా ఏంటి? ఏం జరిగింది?" అనడంతో, "నీకొకటి చెప్తానమ్మా, నువ్వు కాదనకూడదు" అంటే, "అరేయ్! నన్ను డబ్బులు మాత్రం అడగకురా. ఇప్పటికే నాకు తలకు భారం ఎక్కువైపోయింది. ఎక్కడెక్కడో అప్పు తీసుకురావాల్సి వచ్చింది. అవన్నీ కట్టే వరకే నాకు ప్రాణం వెళ్ళిపోతుంది. నేను డబ్బులైతే ఇవ్వనురా" అని చెప్పేసి అనడంతో, "అమ్మా ఊకే డబ్బులు కాదమ్మా, ఒకసారి నా మాట విను" అంటే, "చెప్పు, ఏంటో చెప్పు కానీ నాకు ఓపిక అయితే లేదు. త్వరగా చెప్పేసేయ్" అని చెప్పడంతో, "అమ్మా మా షాప్‌లో కోడిగుడ్లు" అనడంతో, "అరేయ్! కోడిగుడ్ల వ్యాపారం ఎప్పుడు పెట్టావురా?" అనడంతో, "లేదమ్మా నేను చెప్పేది విను" అని చెప్తూ ఉంటాడు మనోజ్. "సరే చెప్పరా" అనడంతో, "మా షాప్ ముందు కోడిగుడ్లు తీసుకొచ్చి కవర్‌లో పెట్టారు ఎవరో. అది ఓపెన్ చేసి చూస్తే అందులో క్షుద్ర పూజ చేసినట్టుగా ఉంది అమ్మా. మా ఫ్రెండ్ వాడికి చూపిచ్చాను. మా షాప్‌లో ఒకతను చెప్పాడు. తను కూడా ఒకప్పుడు గొప్ప బిజినెస్ మ్యానేనట. ఆ కోడిగుడ్లు వాళ్ళ షాప్‌లో పెట్టేసరికి అవి చూసేవరకి తనకి శనిలాగా పట్టి తను ఇప్పుడు మన షాప్‌లో వర్కర్‌లా పనిచేస్తున్నాడమ్మా" అని చెప్తాడు. "అరేయ్! ఈ కాలాన ఇవన్నెప్పుడు నమ్ముతున్నావురా? నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్‌రా. ఇవి నమ్మడం ఏంటిరా సిల్లీగా" అని చెప్పి ప్రభావతి అంటుంటే, "లేదమ్మా నిజంగానే ఇలానే జరుగుతది" అని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు మనోజ్ ప్రభావతిని ఒప్పించడానికి. "సరే అయితే నేనేం చేయాలిరా నువ్వు చేస్తే" అనడంతో, "లేదమ్మా నువ్వు కూడా చేయాలి" అంటే, "ఛీ! నేనస్సలు చెయ్యను. ఏం చేయాలిరా మరి" అంటే, 2 రోజులు ఉపవాసం ఉండాలమ్మా. నేలపైన పడుకోవాలి. గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి. హారతి కర్పూరాలు సమర్పించాలి అమ్మవారికి అని చెప్పడంతో, "అరేయ్! నా వల్ల 2 రోజులు తినక ఉండడం అంటే నాతోని అస్సలు కాదు. నా వల్ల కాదురా కాదు. నేను రోజు తినకుండా ఉండలేనురా" అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా, "లేదమ్మా నువ్వు చెప్పినట్టు వినాలి. తప్పదమ్మా" అని చెప్పడంతో, "నేను ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ క్షుద్ర పూజలు ఇవన్నీ నేను నమ్మనురా" అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతా ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ హాల్‌లో ఉన్నటువంటి ఫ్యాన్ విరిగి కింద పడుతుంది. కొంచెమైతే ప్రభావతికి తలుగుతుంటుండే. అప్పుడు
సడన్గా షాక్ అయ్యి ఒకరి ముఖాలు ఒకరు రోహిణి, మనోజ్, ప్రభావతి చూసుకుంటూ ఉంటారు. ఏంటిరా అలా చూస్తున్నావు అనడంతో, అదే అమ్మా మనం ఆ పూజ చేయాలి లేదంటే ఇలానే జరుగుతుంది అని మనోజ్ అంటుంటే, ఎహే ఆ నట్టు లూజ్ అయి ఉంది అందుకే కింద పడిందని చెప్పేసి ప్రభావతి అంటుంది. లేదమ్మా ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి ప్రభావతిని కొంచెం భయపట్టిస్తాడు మనోజ్. ఇదిలా ఉండగా ఇంట్లో ట్యాంక్లో వాటర్ అయిపోతాయి. మీ మీనాని అడుగుతూ ఉంటాడు బాలు. ఏంటి మీనా ట్యాంక్లో నీళ్ళు రావట్లేదు, స్నానానికి వెళ్ళాలి అనడంతో, ఏమో అండి పొద్దున్నే వేశాను అయినా నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి మీనా అంటుంది. వెంటనే ప్రభావతి వస్తుంది. రోహిణి, మనోజ్, రవి, శృతి అందరూ వచ్చి వాటర్ కోసమే అడుగుతూ ఉంటారు. ట్యాప్లో వాటర్ రావట్లేదు ఏంటి అని. ఏమో మోటార్ ఖరాబ్ అయినట్టుంది అందుకే రావట్లేదు అని చెప్పేసి మీనా చెబుతుంది. అయ్యో ఇప్పుడు అందరం డ్యూటీకి వెళ్ళాలి కదా, ఎటు వల్ల అటు ఎలా మరి ఎలా చేద్దామనడంతో మీనా అంటుంది, మనం బయటికి వెళ్ళి తలా ఒక బిందె తీసుకొచ్చుకొని ఇప్పటి వరకు మనం మన కార్యక్రమాలు చేసుకుందాం, తర్వాత రిపేర్ అతను వచ్చి చెక్ చేస్తాడు అని చెప్పేసి అనుకొని తలా ఒక బిందె తీసుకొని బయటికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తారు అందరూ ఒకరినొకరు కలిసి. ఇలా వెళ్తుంటే వెళ్ళడంతో శృతి కూడా నేను చేస్తానని వెళ్ళి ఆ బిందె తీసుకొని కింద పడుతుంది. ఇలా జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కసారిగా రిపేర్ అతన్ని బాలు తీసుకొని వస్తాడు. ఆ రిపేర్ అతను మోటార్ తీసుకువెళ్ళి, ఇందులో ఐసీ పోయింది నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి మెయిన్ ఆఫ్ చేసి, నేను వచ్చే వరకు ఈ మెయిన్ ఎవరు వేయకండి అని చెప్పేసి మనోజ్ వెళ్తూ వెళ్తూ మెయిన్ ఆన్ చేసి వెళ్తాడు. ఏంటి ఎవరు ఆఫ్ చేశారు, ఎక్కడ పనిలేదా ఏంటి వీళ్ళకి, ఆన్ చేసి పెడదాం, ఆఫ్ ఎందుకు చేశారని చెప్పేసి ఆన్ చేస్తాడు. హాల్లో ఉన్నటువంటి ప్రభావతికి ఒక్కసారిగా పవర్ రావడంతో, ఆహా కరెంటు వేసుకుందాం, ఫ్యాన్ వేద్దాం కరెంట్ వచ్చేసిందని చెప్పేసి ఫ్యాన్ వేయడానికి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్తుంది. స్విచ్ ఆన్ చేసే వరకు ఒక్కటే విధంగా షాక్ వస్తుంది. ఆ అనుకుంటూ అక్కడే పట్టుకొని ఉంటుంది. ఇంతలో కామాక్షి వదినావా వదినా అనుకుంటూ వచ్చి, ఏంటి ఈమెమో తైతక్కలాడుతుంది, ఏంటి రారా అంటున్నావేంటి అని పోయి టచ్ చేయడంతో కామాక్షి కూడా అలానే అతుక్కపోతుంది. ఏంటి కామాక్షి ఇలా అతుక్కుంది ఏంది అని చెప్పేసి మనోజ్ వెళ్ళి అతుక్కుంటాడు. తనకు కూడా షాక్ వస్తుంది. రోహిణి వెళ్తుంది, రోహిణి కూడా టచ్ అవ్వడంతో రోహిణికి షాక్ వస్తుంది. వీళ్ళేంది ఇలా ఎగురుతున్నారని చెప్పేసి శృతి టవల్ వేసుకొని వస్తూ ఉంటుంది. టవల్తో ఇట్లా తలగేయడం వల్ల తనకు కూడా వస్తుంది. ఏంటి శృతి ఇలా అంటుంది అనేసి రవి వెళ్ళి అనడంతో రవి అంటుకుంటాడు. వీళ్ళందరికీ షాక్ వస్తుంది. ఒక్కసారిగా కిచెన్లో ఉన్నటువంటి మీనా బయటికి వచ్చి చూసే వరకు ఎవరి సౌండ్ లేదేంటి అని వచ్చే వరకు ఒకరి నుంచి ఒకరికి షాక్ వచ్చి అందరూ అల్లాడిపోతూ ఊగుతూ ఉంటారు. అయ్యోయ్యో కరెంట్ షాక్ వచ్చినట్టుంది, ఏంటి ఇలా జరిగింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని గాబరాగా అటు ఇటు చూస్తుంటే సడన్గా కిచెన్లో ఉన్నటువంటి అట్లకర్ర గుర్తుకు వచ్చి అట్లకర్రతో వెళ్ళి సడన్గా ప్రభావతి చేతి మీద కొడుతుంది. అందరూ ఒక్కసారిగా కింద పడతారు. షాక్ నుండి విముక్తి పొందుతారు. అమ్మా అయ్యా అని అనుకుంటూ, ఒసే నా చేతి మీద కావాలనే కొట్టావు కదే నువ్వు అని చెప్పేసి అయినా కూడా ప్రభావతి మీనానే నిందిస్తూ ఉంటుంది. ఇంతలో స్నానం చేసి కూల్గా వస్తుంటాడు బాలు. అరే ఏమైంది, అందరికీ మూర్ఛరోగం రాని వచ్చిందా, అందరు కింద పడిపోయారేంటి అని అంటుంటే, లేదండి వీళ్ళకు కరెంట్ షాక్ వచ్చింది, నేనే అట్ల కర్రతో అత్తయ్యని చేతిపైన కొట్టాను అని చెప్పేసి అనడంతో, ఆహా మంచి పని చేసావు, తలపైన కొడితే పీడా పోయేదని చెప్పేసి బాలు అంటుంటాడు మీనతో. అరే నువ్వు ఆపరా, కావాలనే నీ పెళ్ళం నన్ను గట్టిగా కొట్టిందిరా అని చెప్పేసి అంటుంటే, చావు నుండి తప్పించిందని కాకుండా ఇంకా నా భార్యనే అంటున్నావా, అసలు నువ్వు ప్రభావతివే కాదు అని చెప్పేసి బాలు అంటుంటే, అవునవును చాలా మంచి పని చేసింది మీనా, లేదంటే ఈ పాటికి అందరం పైకి పోయేవాళ్ళం అని చెప్పేసి కామాక్షి అంటుంది. ఎంత మంచి పని చేసినా ప్రభావతికి మీనాను నిందించడమే సరిపోతుంది సీరియల్ మొత్తం. అవును కదా ఫ్రెండ్స్. ఇలా జరిగిన వెంటనే ప్రభావతికి మనోజ్ గుర్తు చేస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు టెంపుల్కి వెళ్ళి ఉపవాసం చేద్దామని అంటే నువ్వు వద్దంటున్నావు, అందుకే ఇలా జరుగుతుంది, పొద్దునేమో ఫ్యాన్ ఊడి కింద పడింది, ఇప్పుడేమో కరెంట్ షాక్ వచ్చిందని ఒక లేనిపోని భయాన్ని క్రియేట్ చేసి పెడతాడు మనోజ్ ప్రభావతికి. అవునురా సరే చేద్దాం అని చెప్పేసి ఒప్పుకుంటుంది మనోజ్ వల్ల పూజకి ప్రభావతి.